వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. అర్మాన్ అనేటోడు ఒక ముసలోడిని దారుణంగా హత్య చేసిండు. హత్య నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. చివరికి పోలీసులకు దొరికిపోయిండు. దొరికిపోయిన తర్వాత, అరే నీకేం రోగం వచ్చిందిరా పాప, మా ముసలాయిని అంత దారుణంగా చంపినవని అడిగితే, సార్ నేను కావాలని చంపలేదు, జిన్ను నా సోల్ దగ్గరకు వచ్చి పదే పదే నాకు రక్తం కావాలా రక్తం కావాలా రక్తం కావాలని అడుగుతాడు. నా జిన్నుని తృప్తిపరచడం కోసం, ఆయన అన్న పని చేయడం కోసం నేను ఆ వృద్ధుని చంపేసి ఆయనకు రక్తం చూపించేసిన అని చెప్పిండు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది జరిగింది. ఎక్కడ అనుకుంటున్నారా? బరేలీలో. ఈ విషయం విన్న పోలీసులే ఒక్కసారి షాక్గా గురైందట. ఇక జూలై 24వ తారీఖు, ఇది కొంచెం లేటుగా బయటకు వచ్చింది వార్త. 70 ఏళ్ల సియారాం శ్రీవత్సవ అనే వ్యక్తి వాకింగ్ చేయడానికి భోజాపూర్ ప్రాంతంలో దౌరాతండా హైవేలో నడుస్తూ ఉన్నాడట. ఆయన వాకింగ్కి వెళ్ళిన ఆయన కనిపించడం మానేసిందట. ఇంట్లో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇస్తే పోలీసులు ఎత్తుక్కుంటూ పోయేసరికి ఆయన శవమై కనిపించిండు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఒక్కసారిగా పోలీసులకు భయం వేసిందట. ఎందుకు అంటే డజన్కు పైగా కత్తిపోట్లు ఉన్నాయట. వీళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళకు ఒక భూమికి సంబంధించి ఒక వివాదం ఉంది, ఆ భూ వివాదంలో వాళ్ళే మా నాన్నని చంపేసి ఉంటారు అనుకొని పోలీసులకు వాళ్ళ మీదే అనుమానం ఉందని చెప్పిందట. అయితే బరేలీ ఎస్ఎస్పి అనురాగ్ ఆర్య దీనికి సంబంధించి దర్యాప్తు చేయడం మొదలుపెట్టి ఇరుగు పొరుగు వారికి సంప్రదిస్తే, చిచి వాళ్ళు ఏం చంపలేదు, అలాంటి పని చేసేటోళ్ళు కాదు, వాళ్ళకు ఈ హత్యకు సంబంధం ఏం లేదని తెలిసిందట. వీళ్ళని అమాయకంగా ఇరికించాలని చూస్తున్నారని అర్థమైపోయింది. మరి ఎట్లా చచ్చిపోయిండు? ఇక అప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే క్రైమ్ బ్రాంచ్ బృందాలు సీసీటీవీ ఫుటేజ్ని, నిఘాను, డేటాను అంతా పరీక్షిస్తే చివరికి మహమ్మద్ అర్ఫాన్ అనే ఒక స్థానిక యువకుడి దగ్గరికి చేర్చింది. అది అర్ఫాన్ అనేటోడిని పట్టుకున్న తర్వాత, ఎందుకు చంపినవరా, నీకు ఆయనకున్న కక్షలేంది, పాపం ఆయన 70 ఏళ్ల ముసలాయన, నువ్వు చూస్తేమో యువకుడివి, ఎందుకు చంపినవంటే, సార్ నేను చంపాలని చెప్పలేదు, జిన్ను నిరంతరం నా షోల్లోకి వచ్చి గుసగుసలాడుతూ రక్తం కావాలి రక్తం కావాలని డిమాండ్ చేస్తుంది, అందుకే నేను చంపినా అని చెప్పిండట. తర్వాత ఇక యాజ్ యూజువల్గా ఈ కేసు, వాడి మానసిక పరిస్థితి బాలేక ఒక భ్రమకు గురై అర్మాన్ తన కారుతో శ్రీవత్సవను ఢీకొట్టి కత్తితో బోడ్చి దారుణంగా చంపిండు. వాడు ఆ భ్రమలో జిన్ కోరుతున్నాడు, జిన్ రక్తం కావాలన్నాడు కాబట్టి జిన్ కోరికను నెరవేర్చడానికి ఇలా చేసిండు అని తెలిసింది. నాకు అర్థం కావట్లే, ఈడు దారుణంగా హత్య చేసి అర్మాన్ గాడు అంత బుర్ర బాలేనోడైతే ఆ తర్వాత ఒక పుణ్యక్షేత్రానికి, వాళ్ళ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ధూపం వెలిగించి ఇంటికి వచ్చి తండ్రి ఇంతియాజ్కి నిజం చెప్పేసిండట. నానా జిన్ను నన్ను ఇట్లా అడిగిండు, అందుకే నేను ఒక ముసలాయిని చంపినా, ఆ తర్వాత వెళ్ళినా అక్కడ అదే ప్రార్థన పూజ చేసుకున్నా వచ్చేసినా అని. కొడుకు చెప్తే చెంప బగలగొట్టాలా? చెంప బగలగొట్టం మానేసి, కొడకా నువ్వెవ్వరికి చెప్పకు, మనం ఎవ్వరికి చెప్పొద్దు, జిన్ను అడిగిండు నువ్వు చేసేసినావు, ఇది ఇక్కడితో వదిలేద్దామని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నోరు మూసుకొని కూర్చున్నారట. ఇక దీనికి సంబంధించిన మొత్తం ఆధారాలు రావడంతో ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు. అంతేకాదు ఏ ఆయుధంతో అయితే చంపేసిండ్రో, ఏ కారుతో అయితే గుద్దిండ్రో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అల్లి వీళ్ళను మత స్థిమితం లేదని అనుకుందామా, మతోన్మాదులు అనుకుందామా? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ కనుక బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అలాంటి కంటెంట్ని తెలుసుకొని మేము చేస్తాం. ఆర్థికంగా దయచేసి మాకు సహాయం చేయండి. ఛానల్ని నడిపించడం అంత ఈజీ కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ అడుగు వెనక్కి వేయకుండా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం. బ్రేక్ ఈవెన్కి చేరడానికి చాలా పాటలు పడుతున్నాం, బట్ అదంతా ఈజీగా రావట్లేదు. మీరు అనుకుంటే మాత్రం అది ఈజీ అవుతుంది. మీ ఆర్థిక సహాయంతో చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా ఉండొచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.